100% ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజశిషా తెలిపారు. హవేలి గన్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజశిషా, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు 100% ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది. మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులను టీవీ మాధ్యమాలకు, ఫోన్లకు దూరంగా ఉంచాలని, వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని, నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలి తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలను మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వారితో ముచ్చటించడం జరిగింది. విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గ్రాండ్ టెస్ట్లను సద్వినియోగపరచుకోవాలని, విద్యార్థులను పాఠశాలను గైహాజరు కావాలని చూడాలని, చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు. ఏమైనా టెన్షన్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్ తో మాట్లాడండి, తర్వాత మీ సబ్జెక్ట్ టీచర్ తో మాట్లాడండి, మీ ఫ్రెండ్ తో మాట్లాడండి. ఇంకా కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు డిఓ దగ్గరండి, నా దగ్గరండి, మనం కూడా మీకు ఫ్రాంక్ గా సజెషన్ ఇస్తాము. స్కూల్స్ లో ఈ మండలంలో కూడా ఇక్కడ ఇలానే చాలా స్కూల్స్ లో మంచిగా టాయిలెట్స్ కట్టడం జరిగింది, కంపౌండ్ వాల్ కట్టడం అయింది. సో ఇంకా కూడా నా హెచ్ఎం గారితో కూడా కొడతా ఉన్నాము, మీరు ఒక మంచి దిశలో నడుస్తావు. సో అదే దిశలో మనం ఇంకా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. ఇప్పుడు 10th మనం రాబోయే రోజులో 10వ తరగతి పరీక్షలు కూడా ఉంటాయి. ఇందాక డిఓ గారు చెప్పారు, తల్లి కానీ తండ్రి కానీ వారు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా మాట చెప్పడం జరిగింది. దాట్ మీరు పిల్లలకి ఏ విధంగా చూసుకోవాలి, పిల్లలకి మీరు ఒక సపోర్ట్ లాగా ఉండాలి, పిల్లలు మీతో ఫ్రాంక్గా ఇంటరాక్షన్ చేయాలి. మీతో ఏమైనా చిన్న మాట ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పడానికి వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ అవి అన్నీ మీరు అందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరయ్యారు. సో మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు ఎవరైతే విద్యార్థులు రావట్లేదు, ఇంగ్లీష్ చదవడానికి రావట్లేదు, ఇంగ్లీష్ రాయడానికి రావట్లేదు, కానీ ఈరోజు నా ముందే మనమందరూ ముందే కొంతమంది పిల్లలు, అది కూడా 6th స్టాండర్డ్ కానీ 7th స్టాండర్డ్ కానీ 9th స్టాండర్డ్ కానీ 10th స్టాండర్డ్ కానీ మంచి కవిత రాస్తూ, మంచి పాట రాస్తూ చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతున్నారంటే ఈ స్కూల్లో అందరూ స్టాఫ్ కానీ హెచ్ఎం కానీ తల్లిదండ్రులు కానీ కూడా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే